నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం దువ్వ గ్రామంలో దానేశ్వరి అమ్మవారికి ఆషాఢ సార సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆషాఢ మాసం తొలి శుక్రవారం సందర్భంగా సుమారు 5,000 మంది మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సార అందించారు. ఆలయ కమిటీ చైర్మన్ పత్తి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో భక్తులు నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆషాఢ మాస సారీ కార్యక్రమం దువ్వ గ్రామంలో కూటమి నాయకులు మరియు దువ్వ ఆడపడుచులు మరియు పెద్దలు నెంబర్లు షష్ఠీలు అందరి సమక్షంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి అందరి సమక్షంలో జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో వేయించేసినటువంటి మహిమాన్వితాన్ని బట్టి మన దానేశ్వరి అమ్మవారికి గ్రామస్తులచే ఆషాఢ మాసం సందర్భంగా మొదటి శుక్రవారం రోజునటువంటి ఈ రోజున గ్రామస్తులు సుమారు 5,000 మంది మహిళలచే ఆషాఢ సారే సమర్పించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ఆర్మిల్లి రాధాకృష్ణ గారి యొక్క సహాయ సహకారాలతో అనివేటి మండపం, 3 అంతస్తుల రాజగోపురం, అలాగే 5 అంతస్తుల రాజగోపురం, ప్రాకార మండపాలతో 3 కోట్ల రూపాయల అంచనాతో త్వరలో ఈ నిర్మాణాలు ప్రారంభించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తమకి తెలియజేసుకుంటున్నాం. బాపట్ల జిల్లా రేపల్ల నియోజకవర్గం ఇసుకపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలు, తాగునీరు, రహదారులు, పెన్షన్లు, సంక్షేమ పథకాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఫిషరీస్ లాంగ్ పెండింగ్ ఉంది సార్, 24 నుంచి. ఎఫ్డిఓ ఇర్రెగ్యులర్ డబుల్ దీని ఇర్రెగ్యులర్ ఆర్డర్స్ ఇచ్చింది. మా లైసెన్సులు పెండింగ్ ఉన్నాయి. పోలీస్ ఇష్యూ కదా. మన మూడోదారి పోలీస్ స్టేషన్ కూడా పిలిపించారు. మేము కౌలుకి ఇచ్చామండి. కౌలు ఖాళీ చేయకుండా అన్ని పాస్ పుస్తకాలన్నీ మా పే చేయాలి. శ్రీకాకుళం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం ఎల్కోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త అప్పారావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి 5 లక్షల ప్రమాద బీమా చెక్కును ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అందజేశారు. కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచేందుకు టీడీపీ సభ్యత్వ బీమా పథకం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మీ అందరికి నేను ఒకటే ఆవిడని తెచ్చి ఇవ్వలేం కానీ మీకు ఎవరైనా వెలిగిస్తారేంటి? ఎక్కడికక్కడ రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా సేవలు చేస్తూ అనేకం చేసుకుంటూ వెళ్తున్న తరుణంలో చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకుడైన లోకేష్ బాబు గారికి ఒక ఆలోచన వచ్చింది. మన కార్యకర్తలు మన సభ్యత్వాలు చేరి చనిపోతే ఆ కుటుంబాలకి ఈ కష్టకాలంలో ఒక ధైర్యాన్ని, ఒక భరోసా ఇవ్వాలని ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది 100 రూపాయలే మీరు కట్టారు. అవునా కదా నాయన? పార్టీ సభ్యత్వం చేసుకోమని మేమందరం కూడా కోరితే మీరు ముందుకొచ్చి ఇక్కడ స్థానికంగా తిరుపతి అన్నయ్య గారి ఆధ్వర్యంలో మీ అందరూ కూడా ఇక్కడున్న
నేను మిమ్మల్ని ఈ కుటుంబాన్ని చూద్దామనే ఆలోచనతోటే వాళ్ళ ఇంటి వద్దకు నేను వచ్చాను. నేను నాన్నను కోరేది ఒకటే, నాయన నీ కుటుంబం పెద్దది, ఈ డబ్బులు జాగ్రత్త పెట్టుకొని ఏ చిన్న కిరాణా కొట్టో లేకపోతే ఏ 2-3 ఆవులో పశువు ఇవాళ నేను మీ అందరినీ కోరుకుంటూ ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడు నేను వేడుకుంటూ ఆ కుటుంబానికి ఈ డబ్బులు లోకేష్ బాబు గారు ఇచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు తెలుగుదేశం పార్టీ మండల టీం అంతా కలిపి అందజేస్తూ మరొక్కసారి తిరుపతి గారికి ఇక్కడున్న తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకంగా వాళ్ళు చేయించబట్టే వాళ్ళు మీ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. సుల్తాన్పూర్, ఐలాపూర్, పటాన్చెరు తహసీల్దార్ కార్యాలయాల్లో జరుగుతున్న ప్రక్రియను సమీక్షించారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో నమోదు శాతం ఎక్కువగా, పట్టణ ప్రాంతాల్లో తక్కువగా ఉందని ప్రక్రియ వేగవంతం చేయాలంటూ అధికారులకు ఆదేశించారు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే సార్ అవైలబుల్లో ఉన్నారు, ప్లస్ కార్పొరేటర్ సార్ అవైలబుల్లో ఉన్నారు. ప్రతిరోజు సర్వే దగ్గరికి వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఏదైనా మాకు చాలా మంది కొంతమందికి డబుల్ బెడ్రూమ్స్ వచ్చింది. చాలా మంది షిఫ్ట్ వాళ్ళకి కాల్ ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండల పరిషత్ కార్యాలయం నిర్వహించిన కందుకూరు నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రాజబాబు, జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను త్వరితగిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు గౌతమ్ నగర్ కాలనీలో ఎస్ఐఆర్ ఓటర్ అవగాహన సదస్సు నిర్వహించారు. బీఎల్ఏ, బీఎల్ఓల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పాల్గొని తమ ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లను పరిశీలించుకుని అవసరమైన సవరణలు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో లావణ్య, సుధారాణి, అనసూయ, తిరుపతి రెడ్డి, గంగారాం, రామ్మోహన్, విజయ్, అనంతయ్య, పాండే సాబ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పటాన్చెరు పట్టణంలో కూడా ఎస్ఐఆర్ ప్రోగ్రాం కింద ప్రతి ఒక్కరికి కూడా ఓటు నమోదు చేసుకోవాలి, ఓటు హక్కు కలిగి ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రోగ్రాంని బిఎల్ఓస్ వారితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బిఎల్ఎస్ ఎన్నుకోవడానికి కానీ ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కానీ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఓటక్కు చేసుకోవాలి, ఓటక్కు కలిగి ఉండాలి. అదే ఉద్దేశంతో ఇలా ఎస్ఐఆర్ గౌతమ్ నగర్లో జరుగుతుంది. దానికి ప్రజల నుంచి కూడా స్పందన వస్తున్నది, బాగానే చేస్తున్నారు. కానీ ఎక్కువ శాతం ఏమవుతుందంటే దానికి కారణం ఏంటంటే చనిపోయిన వాళ్ళు ఉన్నారన్నా నేను మా సొంతూరులోనే ఉంచుకుంటా, నేను ఇక్కడ చేసుకోనన్న ఉద్దేశం ఒకటైతే, మళ్ళీ రెండవది ఏంటంటే మేము షిఫ్టెడ్ అయినాం, మేము అక్కడనే చేసుకుంటాం, ఆ ప్రాంతంలోనే చేసుకుంటాం అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా కారణాల వల్ల 50% వెళ్ళగలిగింది. ఇంకా 10 రోజుల టైం పొడిగించింది.
దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. ఇక కనిగిరిలో ఏఎల్ఐ ఎంసీఓ సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన దివ్యాంగులకు 52.17 లక్షల విలువైన సహాయ పరికరాలను పంపిణీ చేశారు. ఈ పరికరాలు దివ్యాంగులకు స్వలంబన కల్పించడంలో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఇక్కడైనా కూడా అన్ని ప్రాంతాల్లో మీరు ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కూడా నరసింహారెడ్డి గారు ఆఫీస్ రాకపోతే ఇప్పుడే మా నారాయణ స్వామి గారు కూడా చెప్పారు. 6 సంవత్సరాల ద్వారా రిపేర్లు చేసే దాని కూడా సెంటర్ కూడా స్థాపిస్తారని ఒక పెద్ద సంస్థ ఆరోగ్యం అనేది కూడా అది చాలా అన్ని ప్రాంతాల్లో వాడి సేవలు అనేది కూడా చూస్తూ వస్తున్నాం అనేది జరుగుతుంది. త్వరితగతిన చాలా తక్కువ సమయమే ఇచ్చాం. ఆయన కూడా వాళ్ళు అన్ని విధాలు కూడా పూర్తి చేసి వాళ్ళు మనం చేసినందుకు వారికి కూడా ఒక ఇక్కడ ఉన్న వాళ్ళు సొంతగా డబ్బులు పెట్టి కొనుక్కునే శక్తి నాకు తెలిసి ఒక 2-3 కుటుంబం మిగతా వాళ్ళందరూ ఇది వాళ్ళ జీవనం వాళ్ళ శ్రేణికి వాళ్ళు జరిగిన అంగవైకల్యానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చాలా ప్రిస్టేజ్గా తీసుకొని చేయడమే. ప్రజల పాలకుడు అంటే ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళ సౌకర్యాలు ఏర్పరిచేవాడు పాలకుడు. అంతేగాని ముందర పోలీసులు పెట్టుకొని కుడిపోయి తిరిగితే పాలకుడు కాదు, లేకపోతే ధర్నా చేసే పాలకులు కాదు. మనకిచ్చిన పర్మిషన్. మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 2.80 కోట్లతో చేపట్టనున్న సిమెంట్ డబుల్ రోడ్ పనులకు 1.94 కోట్లతో నిర్మించిన కస్తూరిబా గాంధీ బాలికల వసతి గృహ భవనానికి ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవం చేశారు. విద్యా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అధికారులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గచ్చిబౌలి, కొండాపూర్ డివిజన్లలో బీఆర్ఎస్ నాయకులు బీఎల్ఏలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ కార్యక్రమంపై ప్రజల సందేహాలను నివృత్తి చేసి అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించాలని సూచించారు. ఓటర్ల వివరాల సేకరణ, దరఖాస్తుల ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మాట్లాడుతున్నట్లే పెద్దలు మన దగ్గర మన భారతదేశానికి గౌరవం, మన పెద్ద మనుషులు మన కన్నప్పుడు పుట్టినప్పుడు గీడకి నాన్న అంటేనే మనకు నాన్న తెలుసు, గీలే అమ్మ అంటే అమ్మ తెలుసు. అన్నంత మాత్రంలో మనం అందరినీ కూడా ఒకటే తీరు చూసుకొని బతికి నడిపించేటట్టు ఆలోచన చూసుకున్నప్పుడే మనకు మంచిగా అయింది. వీళ్ళు ఏదో డిసైడ్ చేయరు. మన జూబ్లీ సెలక్షన్ అయినాయి, వాళ్ళు ఏమనుకున్నారు, అంతా మామూలే ముస్లింస్ అనుకున్నారు. 50% ముస్లిం ఓట్లు వేసారా లేదా? వాళ్ళు చెప్పేది కూడా 100% 70% అయిపోయింది, 80% అయిపోయిందని చెప్తున్నారు. నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ 30% వాళ్ళు తీసుకుపోయారు. ఇచ్చిన వాళ్ళు 3 to 4% ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తీసుకుపోయింది 30%. కాబట్టి ఇంకా ఉద్దబద్దం చేసుకోండి. మీరు డోర్ టు డోర్ వెళ్ళి ఇంకోటి సార్ పైన బాక్స్, సెకండ్ బాక్స్ వదిలిపెట్టి 3 బాక్సులు నిర్మించేయండి. అవకాశం ఇచ్చిండ్రు. ఇంకా రాని వాళ్ళు ఉంటే ఆగస్టు 06 ఫామ్స్ ఇద్దాం, నిజం తీసుకుందాం. ఏ స్కీమ్ వచ్చినా, ఏకపక్ష నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా మున్సిపల్ ధర్నా చేసినా సరే ప్రజల పక్షాన్ని. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వెంకటాపురంలో వైసీపీ నేతలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పంచదార్లలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ మైనింగ్ ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అధిక త్రవ్వకాల వల్ల ఉమా ధర్మలింగేశ్వర ఆలయ ప్రాంతానికి ముప్పు ఏర్పడుతుందని ఆరోపిస్తూ సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సొరంగంలాగా 150 అడుగుల పైన
ఇలా గోతులు చేసి నుయ్యలు చేసి అగాధంలో ముంచేసి ఈ ప్రాంతాన్ని పుణ్యక్షేత్రమైనటువంటి ఈ ప్రాంతాన్ని కలుషితం చేసినటువంటి వాళ్ళు దోషులు ఎవరు, ఆ దుర్మార్గులు ఎవరు? ఇక్కడ ప్రజాప్రతినిధులు వీళ్ళని ప్రజాసేవ చేయడానికి ప్రజలు ఓట్లేస్తే ప్రజా సంపదని, దేవుడి మాన్యాల్ని, దేవుడి కొండల్ని 150 మీటర్లు లోతులో గ్రావెల్ తవ్వడమే కాకుండా ఈ పక్కనే కాలనీ ఉందని కూడా ఇంగించడానికి కూడా లేదు. వీళ్ళకి బుద్ధి బుర్ర ఉందా? ఇటువంటి వారిని, ఇటువంటి పనికి వారిని మనం ప్రజాప్రతినిధి అయితే ఇప్పుడు స్పందించండి. మీలో నిజంగా ప్రజాస్వామ్య విలువలు ఏమైనా ఉంటే, ఈ ప్రజలు మమ్మల్ని ఓట్లేసి పరిపాలించడానికి అవకాశం ఇచ్చారు, ఇటువంటి సందర్భంలో మాకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో దోపిడీ చేస్తున్నారు, వీళ్ళు అడ్డుకట్ట వేయాలని చిత్తశుద్ధి మీలో ఉంటే అంటే మీరు గుడ్డి కళ్ళు మూసుకొని చూస్తున్నారా? ఇందులో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పెద్దలతో పాటు, మేము చెప్పిన పెద్దలతో పాటు అధికారులు కూడా మామూలు అందుతున్నాయి. అందుకే ఇంత పెద్ద దోపిడీని రక్షిస్తున్నారు. ఇటువంటి పెద్ద దోపిడీని ప్రజలకు తెలియకుండా కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల మీడియా మిత్రులు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం ఓని అగ్రహారంలో అనుమతులు లేకుండా ఇసుక త్రవ్వకాలు జరుగుతున్నాయని ఎంపీపీ సురేష్ ముఖర్జీ ఆరోపించారు. ఇక భారీ యంత్రాలతో ఇసుక తరలింపు వల్ల కాలుష్యం పెరగడంతో పాటుగా గ్రామీణ రహదారులు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక త్రవ్వకాలను వెంటనే నిలిపేయాలని అధికారులను కోరారు. లీగల్ అంటున్నారు కానీ ఇల్లీగల్గా పెరుగుతున్నారు. ఆ పెరగడం కూడా రాత్రిపోలు తేడా లేకుండా ట్రిప్పర్లతో ఒక దగ్గర నుంచి నదీ గర్భంలో ఉన్నటువంటివి ప్రారంభమైనాయి. అవి భారీ యంత్రాలతో ఆ ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. మరి దానికి సంబంధించినటువంటి అనుమతులు ఉన్నాయా లేదా అన్నటువంటి విషయాన్ని గతంలో ఏదైతే వంగర మండలం సర్వసభ్య సమావేశం ఉందో ఆ సమావేశంలో గౌరవ తహసీల్దార్ వారిని కానీ, ఏడీ మైన్స్ వారిని కానీ అడిగి ఉన్నాం. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారిని కూడా అనుమతులు ఉన్నాయని చెప్పేసి వారు చెప్పడమే జరిగింది. కానీ మాకు ఎటువంటి మరి అనుమతులకు సంబంధించిన పత్రాలు కానీ చూసుకున్నటువంటి దినుసులు కానీ వాటి అన్నింటిలో కూడా మరి ఈ పొల్యూషన్ వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. రెండోది మరి రోడ్స్ కూడా అంతంత మాత్రంగా ఉంది. మరి హెవీ వెహికల్స్ తిరిగితే మాకు ప్రధానమైన రాజానికి నియోజకవర్గం అన్నీ కూడా అధికారుల పర్యవేక్షణలో జరగాలి. ఒక్కరోజైనా ఏ అధికారైనా ఇటు రెవెన్యూ కానీ అటు మైన్స్ వారు కానీ ఏ రోజు కూడా వచ్చిన పాపాన పోలేదు. ఈ విషయాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ వారి దృష్టికి, మరి అదేవిధంగా రేపు జరగబోయే జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షునిగా నేను అడిగినా కూడా నేటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పెరగటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. మేడ్చల్ జిల్లా నార్సింగ మండలం జప్తి శివనూరు తుఫ్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. ఇక ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఇళ్ల వివరాలు సేకరించి వ్యభిచార కార్యకలాపాలపై చర్యలు చేపట్టారు. సుమారు 15 మంది మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సహకరిస్తామన్నారు. మహిళలు అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంకెన్ని రోజులు ఇట్లా దీంట్లోనే ఇదే ఈ రొచ్చుల్నే మీరు ఉండిపోతారా? మీ పిల్లలకి నేను చెప్తున్నాను, ఇప్పటిదాకా అడిగినారు అంటే ఇప్పుడు ఏంటంటే పిల్లోడు నాన్నెవరు అంటే చెప్పలేని పరిస్థితి. అమ్మనే నేను అన్నుందా అని చెప్పేస్తాను. ఇంకా ఎన్ని రోజులు ఇది మార్పు రాదా? మీ పిల్లలకు మంచి అల్లుని తీసుకురావాలని మీకు అనిపించట్లేదా? మీ కుటుంబంలోనే రావాలన్నా? అది మీ గురించి ఈ సరోజిని నగర్లో మేమందరం వచ్చి ఇక్కడ చాలా అసంఘ్య కార్యక్రమాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో మేము అంతకుముందు కూడా 2-3 టైమ్స్ వచ్చి చెప్పాను కూడా. అంతకుముందు ఆఫీసర్లు కూడా చెప్తున్నారు, అయినా కానీ మీ ఆలోచన విధానంలో మార్పు రావట్లేదు. అందుకు కూడా ఇదే ఆలోచనతో బయటపడాలనే ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. మేము ఈ ప్రోగ్రామ్ చేసినందుకు మీరు అందరూ కోఆపరేట్ చేశారు. కానీ వేరే వాళ్ళు ఎవరెవరు వస్తున్నారో వాళ్ళ సంబంధించి పూర్తిగా వెరిఫై చేస్తాము. దాంతోపాటుగా మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు, ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఏదో మేము కమ్యూనిటీ ప్రోగ్రామ్కి వచ్చారు, ఏదైనా ఉంటే ప్రైవేట్ జాబ్లో కావచ్చు ఇంకేమన్నా ఉంటే అవి కల్పించే విధంగా మేము మాతో పాటుగా మా ఎస్పీ సార్ అందరం కూడా మీకు సాధ్యమైన హెల్ప్లో సహాయం చేసే విధంగా చేస్తాము. వాళ్ళు దయచేసి అర్థం చేసుకుంటాము, ఎటువంటి కాకుండా చూడండి. ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు. నేను నైట్ టైంలో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు సీసీటీవీ కెమెరాలు ఆల్రెడీ పెట్టాము మేము. దాన్ని కంటిన్యూగా మానిటరింగ్ చేస్తున్నాము. ఇక ముందు ఇటువంటిది ఏమైనా కానీ దీని గురించి పూర్తిగా కఠిన చర్యలు అయితే తీసుకుంటాము. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూరాగూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులకు అండగా ఉంటామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాతే భూముల సేకరణ జరుగుతుందన్నారు. ఇక రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు. ఇక్కడ కన్ఫ్యూజ్ చేసి అది అప్పట్లో ఉన్న కలెక్టర్ గాని ప్రభుత్వం కూడా ఇది ఇయ్యలేమని చెప్పిన తరుణంలో అది అక్కడనే పెండింగ్ పడ్డది. గతం నుంచి కూడా 2012 సంవత్సరం వరకు కూడా
మీరు మంత్రి గారు ఉండే ఇందులో కొంతమంది బడాబాబులు దాదాపు 400 ఎకరాలు 450 ఎకరాలు దాదాపు కాజేయడం జరిగింది. భూబకాసరులు రైతులు ఒక 150 ఎకరాలకు పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు చేశారో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏది చేసినా మనం ఎంతవరకైనా ప్రజల కోసం పోరాటం చేయాలి. ఈరోజు అధికారంలో మనం ఉన్నామని కాదు, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల బాగు కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ బాధుడు కూడా 1300 ఎకరాల భూమి, మిగతా 650 ఎకరాల భూమి ఏదైతే ఉన్నదో కేసీఆర్ కావచ్చు, మీరు ఇళ్లలో వండుకొని, మీరు ఫామ్ హౌస్లలో వండుకొని ఇలా ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఒక్కరు కూడా వచ్చి మాట్లాడరు. అనవసరంగా వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ స్కీమ్ చేయలేదు, మీరు ఏం చేయలేదు, మీరు ఏదో రైతు. బాపట్ల జిల్లా రేపల్లిలోని భవిత ప్రత్యేక అవసరాల పిల్లల వనరుల కేంద్రాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ సందర్శించారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు మెరుగైన భవిష్యత్ అందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమాజం కలిసి పనిచేయాలన్నారు. కేంద్రంలో అవసరమైన సౌకర్యాలు, ఆట పరికరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. చాలా మంది అమ్మోని పేరు ఉంటుంది కదా. నీ పేరేంటి నాన్న? అమ్మో, నీ పేరు కూడా అమ్మో. 100 మంది పిల్లలు ఉన్నారు సార్. అన్ని వైకల్యాల పిల్లలు ఉన్నారు. వాళ్ళ వైకల్యాన్ని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి మేము ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. అలాంటి అవసరమైన ప్లేట్స్ను, అలానే వాళ్ళు వాటర్ తాగడానికి గ్లాసెస్ని ఒక కిట్ లాగా చేసి వాళ్ళ పిల్లలందరికీ కలెక్టర్ గారి చేతుల దగ్గర ఇక్కడ అందించడానికి హాజరైనందుకు చాలా సంతోషిస్తున్నాం సార్. ఓకే, మీరేం పని చేస్తున్నారమ్మా? ఏసీ ఏజెంట్ చేస్తాం సార్. అంటే ఖాళీగా ఉన్న సందర్భంలోనే కాబట్టి ఇక్కడ ఇక్కడికి వచ్చేసి వస్తూనే ఉన్నాం సార్. డెవలప్ చేయాలనేసి నేను ఎన్ఐఎంపీహెచ్కి వెళ్ళి వాళ్ళ దగ్గర డేటా తీసుకొచ్చి మేడంకి చెప్తా, దాన్ని ముందు ఏది వెనక్కి ఏది ఎలా యూజ్ చేయాలి, ఎలా చేయాలి ఇక్కడ నేర్పించి పంపిస్తారు. వాళ్ళు నేర్పించిన దాన్ని బట్టి నేను ఇంట్లో ట్రైన్ చేస్తా ఉన్నాను. యాక్చువల్గా ఇలా పట్టుకోవడం అనేది కూడా లేసారు ముందు, పట్టించంగా ఇలా పట్టుకోవడం. ఇప్పుడు ఫోకస్ కళ్ళ దగ్గరికి ఇలా హై కాంటాక్ట్ అని ఒక టాపిక్ మీద ట్రై చేస్తున్నాము. ఇంతకుముందు అస్సలు ఫోకస్ ఏమి ఉండేది కదా సార్. పేరు చెప్పలే కదా, బాగా హెయిర్ పెరుగుతుంది సార్. టీచర్ సార్. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో పర్యటించిన కలెక్టర్ భవేష్ మిశ్రా గోదావరి పుష్కరాల ఏర్పాట్లను, ఎస్ఐఆర్, ఎన్మరైజేషన్, డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఇక పుష్కరాలకు అవసరమైన రహదారులు, ఘాట్ల ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే అర్హులైన ప్రతి ఓటరు వివరాలు గడువులోగా ఆన్లైన్లో నమోదు చేసి పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమాలలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ రాధా, రాథోడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక 90 పోలీస్ స్టేషన్లో వీళ్ళు మొత్తం కొట్టేశారు. 100కి 100%. ఎవరికి కూడా మిగలలేదు. జీరో అయిపోయింది అంటే వాళ్ళు ఫ్రీ అయిపోయారు, పొలిటికల్ పార్టీ వాళ్ళు ఫ్రీ అయిపోయారు. మినిమం గారి చేయించండి, ఫాస్ట్ చేపిస్తే ఫ్రీ అయిపోతారు. అలాగే మీ పిఎస్లో కొన్ని. మెదక్ జిల్లా రామాయంపేట వై జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి 48 కోట్ల నిధులు మంజూరైన సందర్భంగా బీజేపీ నాయకులు సంబరాలు చేశారు. ఈ నిధులు మెదక్ ఎంపీ రఘునందన్ రావు చొరవతో మంజూరయ్యాయని పేర్కొంటూ ఫ్లైఓవర్ నిర్మాణంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై బీజేపీ నేతలు విమర్శలు చేశారు. ఈ రామాయంపేట కానీ మెదక్ జిల్లాకి ఏం చేయలేదు, పూర్తిగా నష్టం చేయడం జరిగింది. ఈ వై జంక్షన్ విషయంలో పద్మా దేవేందర్ రెడ్డి గారు ఒక డ్రామా క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ దీనికి విలేకరులు అందరూ కూడా సాక్ష్యమే. మేము చెప్తా ఉన్నాం మొదటి నుంచి కూడా, మా ఎంపీ రఘునందన్ రావుకు మా జిల్లా పక్షాన రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మా రఘునందన్ రావు నితిన్ గడ్కరీ ద్వారా ఇదైతే డిపిఆర్ తయారైంది. నెల రోజుల క్రితం ఈ డిపిఆర్ బయటకు వచ్చింది 47 కోట్లకు సంబంధించి. దీనికి సంబంధించి మేము ఒకటే చెప్తా ఉన్నాం, హరీష్ రావు దగ్గర ఒక రామాయంపేట డెవలప్మెంట్ కోసము అందరికి కలిసికట్టుగా పనిచేస్తూ దీన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్దామని చెప్పి మా టైగర్ రగన్న ఆధ్వర్యంలో తనకు చాలా ఆలోచనలు ఉన్నాయి.
తనకు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారు కాబట్టి తనకు అందరూ సహకరించి రామాయంపేట అభివృద్ధిలో అందరం భాగస్వామ్యాలు కావాలని చెప్పి కోరుకుంటూ మేము తప్పకుండా డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో వస్తుంది. మా రఘునందన్ రావు గారు వారు అహర్నిశలు ఈ యొక్క పార్లమెంటుకు పనిచేస్తున్నారు. వారికి కానీ అదేవిధంగా నితిన్ గడ్కరీ గారి కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కానీ ఈ మెదక్ జిల్లా బీజేపీ పార్టీ తరఫున వారికి కృతాభివందనాలు తెలియజేస్తూ అతి త్వరలో ఒక 2 నెలల మోడీ గారి నాయకత్వం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక మహిళల ఆర్థిక బలో